ఈరోజు మనం పోచమ్మ కథ తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో గ్రామాల్ని కాపాడే తల్లి ఆమె. ఇప్పటిలా మందులు లేని కాలంలో ఒక రోగం వస్తే ఊరికి ఊరే అంతమయ్యేది. అలాంటి నిస్సహాయతలోనే వాళ్లని కాపాడే ఓ దైవశక్తి కోసం ప్రజలు ఎదురుచూశారు. ఆ శక్తినే వాళ్లు గ్రామదేవత అన్నారు. అంటే ఊరిని కాపాడే అమ్మ అన్మాట. ఆ గ్రామదేవతే పోచమ్మ. ఊరి సరిహద్దుల్లో కాపలా కాస్తూ రోగాల్ని రాకుండా చూసుకుంటుంది. కాని అసలు కథ ఏంటంటే పోచమ్మ మొదట్లో దేవత కాదు, ఒకప్పుడు మామూలు అమ్మాయే. ఆ త్యాగం వల్లే ఆమె ఆ ఊరిని కాపాడే అమ్మగా మారిపోయింది. ఆమె కోసం పెద్ద పెద్ద గుళ్ళు ఉండవు, ప్రకృతిలోనే కనిపిస్తుంది, చెట్టు కింద ఓ రాయి రూపంలో. ఆమెకి 2 రూపాలుంటాయి. చెడుని నాశనం చేసేటప్పుడు ఉగ్రంగా, తన పిల్లల దగ్గర చల్లగా ఉంటుంది. ఆమె శక్తికి వేప చెట్టే మూలం. అందుకే వేపాకును పవిత్రమైన ఔషధంగా చూస్తారు. ఆమె ముఖ్య శక్తి రోగాలను నయం చేయడం, మరీ ముఖ్యంగా వేడి చేసే రోగాలను చల్లబరుస్తుంది. ఏడాదికి ఒకసారి బోనాల పండుగ రోజు ఊరంతా కలిసి ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. వేడిని తగ్గించే పసుపు నీళ్లతో అమ్మవారిని అభిషేకించి పండగ మొదలు పెడతారు. ఇక ముఖ్యమైన నైవేద్యం బోనం, అంటే పాలతో బెల్లంతో వండిన అన్నమన్నమాట. ఆమెలోని ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి కొన్నిసార్లు బలికూడా ఇస్తారు. ఆమె కథ ప్రకృతిలో ఉన్న వైద్యశక్తిని, దాన్ని మనం గౌరవించాలని గుర్తుచేస్తుంది. అందుకే పోచమ్మ పూజ ఒంటరిగా చెయ్యరు, ఊరందర్నీ కలిపే ఒక పెద్ద పండగాది. చివరికి ఆమె ఒక తల్లి ప్రేమకు ప్రతిరూపం, ఎలాంటి హద్దులు లేని శక్తివంతమైన రక్షణ ఆమెది. మరి ఇలాంటి ప్రాచీన నమ్మకాలు నేటి సమాజానికి ఏం నేర్పిస్తాయంటారు?